ప్రతిదినము ఉదయకాలమే దేవుని వాగ్దానాలు పట్టుకుని ప్రార్థన చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ us. మన జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నేటి వాగ్దానము యెషయా 40:29 చదువుదాం. సమస్యలైన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఎంతో స్పష్టంగా వాక్యం చెప్తుంది. సమస్యలు ఉన్నట్లయితే బల అభివృద్ధిని అంటే బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు శక్తి అంతా కృషించిపోయింది, ఇక నాకు శక్తి లేదు, నా వల్ల కాదు అంటున్నావా? అయితే దేవుడు బలాభివృద్ధినిచ్చేయి నిన్ను లేవనెత్తి శక్తికి మించిన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. కృంగిపోవద్దు. దావీదు బాగా కృంగిపోయినప్పుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను బట్టి ఆనందించు, నీ దేవుడు నాడు ఆయన్ని బట్టి ఆనందించు. శరీరాన్ని చేసిన దేవుడు నీ శరీరానికి స్వస్థత దయచేయునుగాక. నిర్గమ 15:26 నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇర్మియా గ్రంథం 30:17 నీ గాయము నేను మాన్పేదను స్వస్థపరుస్తాను. ఇర్మియా గ్రంథం 31:6 నేను నిన్ను స్వస్థపరుస్తాను. మార్కు సువార్త 9:23 సమస్తము దేవునికి సాధ్యమే నువ్వు నమ్మగలిగితే. మార్కు సువార్త 10:27 నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్, దేవునికి సమస్తం సాధ్యమే. ఇర్మియా గ్రంథం 32:27 సర్వశ్రేణులకు సృష్టించిన దేవునికి అసాధ్యమైందంటే ఇది నాకు కలదా? నీకు ఏది చేయలేడు చెప్పు, దేవుడు చేయగలడు. ఏలియా కూడా జీవితంలో విసిగిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ బాధపడుతున్నాడు, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో, నేను జీవించింది చాలు, నాకు ఇక మరణం కావాలి. చెట్టు కింద కూర్చొని నన్ను చంపేయమని ప్రార్థిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? తాడు కూడా రెడీ చేసుకుంటాం, ఏట్లో దూకడానికి రెడీ అవుతాం. అది తప్పు. ఏలియాకు తెలీదా? దాని ముందు ఈ వాగు పక్కనే కూర్చున్నాడు, పక్కన ఏరుంది, దూకొచ్చు, దూకట్లా. చెట్టు ఉంది, ఊరేసుకోవట్లా. ఎందుకని? అతనికి తెలుసు అలా చంపుకుంటే నరహత్య అవుతుంది. ఇతరులను చంపినా నిన్ను నువ్వు చంపుకున్నా నరహత్యే. కాబట్టి జీవితంలో టైర్డ్ అయ్యానని చనిపోవడానికి పరిగెత్తకండి, ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తకండి. అలసిపోయావా, కృంగిపోయావా? ఉరితాడు వెతకు. అలసిపోయి కృంగిపోయావా? హుస్సేన్ సాగర్ని వెతకు. అలసిపోయి కృంగిపోయావా? ఏ సముద్రంలోకో, ఏ నదిలోకో, ఏ గోదావరిలోకో, లేకపోతే ఆ కృష్ణా నది ఒడ్డుకో, బ్యారేజ్ ఎదుకు వెళ్ళకు. చెరువుల వైపు తిరకు. చెరువుల దగ్గర కూర్చొని, నదుల దగ్గర కూర్చొని చావడానికి ప్రయత్నం చేయకు. దేవుని వైపు చూడు. ఏలియా ఎదుకు దేవుడు ఆహారం పంపించాడు. ఎన్ని మార్లు పంపించాడు తెలుసా? దేవుని సిస్టమ్ ఎలా ఉందో చూడండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాకోలములు వచ్చి ఆయనకి రొట్టెను మాంసం. ఏలియా గారికి ఏ ఇష్టమైన మాంసం నాకైతే తెలియదు. మరి ఏ కూర తిన్నాడు? చికెన్ ఇచ్చాయో లేకపోతే మటన్ ఇచ్చాయో, అబ్రహాం గారు కూర వచ్చిందో నాకైతే తెలియదు. కానీ అతనికి ఇష్టమైన కూర కాకుల ద్వారా దేవుడు పంపించాడు. ఎందుకంటే మనుషులు ఈయన అడ్రస్ కనుక్కోలేదు, ఎందుకంటే ఈయన అడవిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, కాకులారా, పక్షులారా, మీరు వెళ్ళి ఏలియా ఎక్కడున్నాడో ఎతకమని. పక్షులకి పైన తిరుగుతాయి కదా గాల్లో, వాటికి కనబడ్డాడు ఏలియా. చూశారు కదా, ఇప్పుడు వెళ్ళండి, పలానా ఇంటికి వెళ్ళండి, అక్కడున్న వాళ్ళకి ప్రేరేపించడమ్మా, మీరు రొట్టెలు చేసి ఆ బయట పెట్టిన వేడి వేడి రొట్టెలు కాకులారా ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్ళి నా దాసునికి పెట్టమని. ఒక్కొక్క కాకి ఒక్కొక్క రొట్టెని పట్టుకోవడం, వేడి వేడి రొట్టెని అది గాల్లో ఎగురుకొని గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఏలియాకి ఇచ్చాయి. ఒక అప్పముందు అన్నాడు, ఈలోగా మరి కోరేది ప్రభా అనేలోగా వచ్చేసాయి 10 కాకులు, ఒకదానికి ఒకటి ముక్కలు పట్టుకొని వచ్చి ఇచ్చాయి. దేవుడు ఏలియాకు బలం ఇస్తే మీకు కూడా బలం ఇస్తాడు. కృంగిపోయిన ఏలియాను లేవనెత్తితే మిమ్మల్ని కూడా లేవనెత్తాడు. అలసిపోయాను, నాకు ఇక ఈ జీవితం వద్దు అనుకున్నటువంటి ఏలియాకు గొప్ప జీవితాన్ని ఇచ్చి అద్భుతంగా వాడుకున్న దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా వాడుకోబోయే రోజు రాబోతుంది యేసునామములో. ఒకవేళ భార్య వల్ల భర్త వల్ల భార్య, పిల్లల వల్ల తల్లిదండ్రుల వల్ల పిల్లలు విసిగిపోయి ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, దుష్టుల వల్ల, మూర్ఖుల వల్ల, మోసగాళ్ళ వల్ల, వీళ్ళందరూ మీ పై అధికారుల వల్ల వారు మిమ్మల్ని విసిగిస్తున్నారేమో, మీ మీద నేరం అవుతున్నారు. మీరు చేసిన మంచిని గుర్తించుకోండి. ఎప్పుడు మీరు చేసిన తప్పిదాలే మీకు గుర్తు చేస్తున్నారా? బాధపడద్దు. ప్రభు వైపు చూడండి. నన్ను లేవనెత్తు నాయనా, నాకు శక్తినివ్వండి ప్రభా, సమస్యలైన వారికి బలాభివృద్ధిని స్థానవుగా తండ్రి అని ప్రార్థించండి. ఎవరు నీ దేవుడు? సమస్యలైన వారికి బలం ఇచ్చేవాడు. నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు? శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు. నీవు ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు అంటే గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. నీవు ఆరాధిస్తూ మొరపెడుతున్న దేవుడు ఎవరు అంటే నలిగిన వారికి న్యాయం తీర్చేవాడు. నీవు ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావే, ఆ దేవుడు ఎవరు అంటే విరిగిన హృదయం గల వారికి ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని రక్షించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, పెంట దిబ్బల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఎంతో మందిని పైకెత్తాడు. మిమ్మల్ని కూడా పైకి లేవనెత్తి ఆయన వాడుకును గాక.
యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారు నిజంగా ప్రభుని రుచి చూస్తే ఎట్టి పరిస్థితులు కూడా ప్రాణం తీసుకోరు. ప్రాణం పోసిన వాడే ప్రాణం తీయాలి తప్ప నేను మాత్రం చావును అంటారు. ఎందుకో తెలుసా? వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కనుక. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అందుకే మీ ఆత్మలోకి రమ్మని ప్రార్థన చేయండి. ప్రభా, నా హృదయంలోకి రమ్ము, నా ఆత్మలోనికి రమ్ము ప్రభా. ఆత్మ విషయమే దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు అన్నావు కదా. ఇదిగో ప్రార్థిస్తున్నాను, నా ఆత్మను యెహోవా దిక్కునకు ఎత్తుకొనుచున్నాను. సో శరీరంలో అలసిపోయిన వారు ఏం చేయాలి? నా ప్రాణమా యెహోవా వైపు చూడమని ప్రార్థనలు కూర్చోండి, దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి. మోషే చేతులెత్తినప్పుడు సహాయం వచ్చింది. విలాపవాక్యములు 3వ అధ్యాయం 42-43 వచనాల్లో మన హృదయమును, మన చేతులను మన పరలోకమందున ఆకాశమందున్న దేవుని తట్టు మన చేతులు, మన హృదయాన్ని ఎత్తుకొని ప్రార్థిద్దామని. మరి ఆత్మ యెహోవా దిక్కునకు చూసి ఆత్మను ఎత్తుకోండి. 25వ కీర్తన 1-2 వచనాల్లో యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అప్పుడు ఆయన అలసిపోయిన నీ ఆత్మకు బలం ఇస్తాడు. శరీరం, నా ప్రాణము, నీ ప్రాణాన్ని, శరీరాన్ని ప్రభు వైపు చూసి ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు, సహాయం అడిగితే శరీరానికి బలం ఇస్తాడు. మనసు కృంగిపోయినప్పుడు మీ భారం యెహోవా మీద ప్రార్థన చేయగా ఆయన బలం ఇస్తాడు. ఈరోజే ప్రార్థన చేద్దాం. నా ఆత్మను, నా మనసును, నా శరీరాన్ని నా దేవుడైన సృష్టికర్త వైపు ఎత్తుకొనుచున్నాను, నాకు బలాభివృద్ధినిచ్చేవాడు ఆయనే అన్నవారు. కెన్ యూ లిఫ్ట్ అప్ వన్ హ్యాండ్? సో షల్ వి లుక్ అంటు గాడ్ అండ్ ప్రే. Close our eyes and pray. మన కళ్ళు మూసుకొని మన చేతులు పైకెత్తి. Father, I lift up my spirit to you, God. తండ్రి, నా ఆత్మను నాయన నీ వైపు నేను ఎత్తి చూపుచున్నాను. As you helped Elijah, you will also help me. తండ్రి, ఎలీషాకు నువ్వు ఎలాగైతే సహాయం చేసావో అలాగ నాకు కూడా చేసావు. As you helped Moses, you will also help me. తండ్రి, మోషేకి ఎలాగైతే సహాయం చేసావో నాకు. As you helped the people of God in Old Testament, New Testament, you will also help me and raise me up. ఆ తండ్రి, పాత నిబంధనలో, నూతన నిబంధనలో ఎలాగైతే దైవ ప్రజలను ఆదరించి సహాయం చేసావో నాకు కూడా సహాయం. Teach me how to lift my hands and my heart towards you, God. తండ్రి, నాకు నేర్పించము, నేను ఎలాగ నీ కొరకు జీవించాలో, ఎలాగ నీ కొరకు పని చేయాలని. Lord, teach me how to lift up my mind towards you. తండ్రి, నా మనసును ఎలాగ నీ వైపు దృష్టి ఉంచాలని నాకు నేర్పించము. Lord, teach me how to lift my spirit towards you, God. తండ్రి, నా ఆత్మను ఎలాగ నీ వైపు చూపించాలని, నడిపించాలని నాకు నేర్పం ప్రభా. Lord, you gave me so many opportunity to listen to God's word, to pray, to spend time in prayer. In that way, I am lifting my spirit, soul and body towards you. I shall receive power from you, God. తండ్రి, నాకు ఎన్నో అవకాశాలు నా జీవితంలో నన్ను నీ సన్నిధిలో వాక్యం వినుటకు, ప్రార్థన చేయుటకు నా తండ్రి నాకు ఇచ్చావు. నా ఆత్మను, శరీరమును, ప్రాణమును నీ కొరకు ఎత్తి పైకి నీకు సమర్పించాలని. Thank you for every good thing that you have done for me. ఓ తండ్రి, ప్రతి ఈవులు, మంచి ఈవులు నా కొరకు చేసి Thank you for giving me strength. నాకు బలం ఇచ్చినందుకు వందనములు. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదల యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. స్థిరపరిచి బలపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిలుగని పిలచిన దేవుడు విడిచిపోవునా, నిలుగని పిలచిన దేవుడు విడిచిపోవునా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ.
మీకు వాగ్దానం 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.